హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అండ్ వుడ్ బి టీచర్స్, నేను మీ రాజీ. ఈరోజు 6th ఎస్జిటి స్టార్ట్ అయిపోయింది. పేపర్ 1 సైకాలజీ ఎక్కువ బిట్స్ ఉన్నాయి, తర్వాత తెలుగు ఉన్నాయి, తెలుగు కూడా బాగానే వచ్చినాయి, తర్వాత కొంచెం ఇంగ్లీష్, కొంచెం మ్యాథ్స్, కొంచెం ఈవీఎస్. ఫాస్ట్గా చెప్పేస్తాను చూడండి, ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సైకాలజీలో మనకి పిఐఈడి అబ్రివేషన్ అడిగాడట. ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబిలిటీ పిల్లల కోసం. ఇది ఎన్ఈపి 2020లో సన్నాహక దశ ఏంటి అని అడిగాడట. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది ఏంటి, ఇదొకటి అడిగాడు. రంగాలు ఇంపార్టెంట్. నెక్స్ట్ మొదటి జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడంటే ఫస్ట్ది 1968 కొటారి కమిషన్ వస్తుంది. క్రింది వానిలో గౌణ లక్షణం ఏది? ప్రాథమిక లక్షణాలు అయితే ఆహారం, నీరు, నిద్ర ఇవి అవుతాయి. గౌణ లక్షణాలు అయితే గుర్తింపు, ప్రేమ ఇటువంటివి అవుతాయి. అందని ద్రాక్ష పుల్లన, ఇది ఏ రక్షక తంత్రం అని అడిగాడట. హేతుకీకరణం రిపీటెడ్గా అడుగుతున్నాడు. రక్షక తంత్రాలు అంటే కొంటె సాకులు చెప్పడం. మన ఆనందం కోసం ఒక పని చేయడం అనేది అంతర్గత ప్రేరణ. అభినయం, నృత్యం అనేది ఏ ప్రజ్ఞ అంటే సంగీత ప్రజ్ఞ. ఇది నేర్చుకుంటున్న కొలది తప్పుల సంఖ్య తగ్గి ఒప్పుల సంఖ్య పెరగడం అనేది ఏ వక్రరేఖ అంటే పుటాకార వక్రరేఖ అవుద్ది. అక్కడ ఆప్షన్ ఉంటే మాత్రం ఇదే అవుతుంది. ఫస్ట్ లెర్నింగ్ అనేది తక్కువ ఉండి కొత్త విషయాలు కానీ తెలియని విషయాలు కానీ నేర్చుకుంటే అభ్యసనం మెల్లగా పెరుగుద్ది. ఇది అవుతుంది. ఒక వ్యక్తి ఒక విషయం పట్ల అభిప్రాయం ఏర్పాటు చేసుకోవడాన్ని కాన్సెప్ట్ లేదా భావన అంటాం. స్వతంత్ర భారత మొదటి ఆరోగ్య శాఖ మంత్రి రాజ్కుమారి అమృత్ కౌర్. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు. కొత్త జిల్లాలు అడిగారండో, ఒక్కసారి చూసుకోండి. కేరళలో గల అడవులు ఈ 3 ఉంటాయి. వ్యవసాయానికి ఉపయోగపడే భౌతిక పెట్టుబడి పొలం, భూమి లేదా పొలం అవుతుంది. ఏపీ రాష్ట్రానికి చెందని కొండలు, పొలాలు, భూములు భౌతికం అవుతాయి. ఏపీ రాష్ట్రానికి చెందని స్వతంత్ర సమరయోధులు ఎవరు అని అడిగారు. అక్కడ ఆప్షన్స్ని బట్టి పెట్టాలి. పోషకాల పిరమిడ్ గురించి అడిగారు. బయాలజీ అంటే సైకాలజీలోనే కొన్ని బయాలజీ అడుగుతారు. ఏ వయసు వారు తమ పనులను తామే చేసుకుంటామనే భావనను కలిగి ఉంటారు అని అడిగాడు. పుప్పుస సిర దేని నుండి రక్తాన్ని సేకరిస్తుంటే ఊపిరితిత్తులకి శుభ్రపడడానికి పుప్పుస ధమని ద్వారా బ్లడ్ అనేది ఊపిరితిత్తులకు వెళ్ళిపోద్ది. అప్పుడు అక్కడి నుంచి పుప్పుస సిర సేకరించి ఆ బ్లడ్ని ఎడమ కర్ణికలోకి తీసుకొస్తుంది. ఎడమ కర్ణిక నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుద్ది అనమాట. ఇది ఊపిరితిత్తుల ఆన్సర్ అవుతుంది. వికాస నియమాలు అడిగాడట. డెజావు ఒకటి అంటే ఇప్పుడు చూస్తున్న వ్యక్తిని ఎప్పుడో చూశానన్న భ్రమ కలగడాన్ని మనం డెజావు అంటాం. సగం సగం పనులు ఆపేసిన పనులు బాగా గుర్తుంటాయి అన్నదైతే జైగార్నిక్ ఎఫెక్ట్ అవుతుంది. మొదటి పన్ను ఎప్పుడు ఏర్పడుతుంది అంటే టీత్ అనేది 6 to 8 months మధ్యలో ఏర్పడుతుంది. ఓకేనా? ఇక్కడి వరకు మనకు సైకాలజీ వచ్చింది. ఇప్పుడు తెలుగు చూద్దాము. తెలుగు ఏంటంటే భాషాద్రుల్ గణం అడిగాడట. గణం అంటే యమాత రాజబాన్స వేసుకుంటే మీకు చూసుకోండి. భాషాద్రుల్ అంటే గురువు 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 వస్తుంది. అంటే 3 గురువులు చూసుకోండి. గురువు గురువు గురువు. ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి. రగణం అవుతుంది ఇది. ఓకే, రగణం అవుతుంది. పితృణం సంధి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఇది గుణసంధిలా కనిపించినప్పటికీ దీర్ఘం. పితృ ప్లస్ రుణం, త్రు. అరు ప్లస్కి ముందు అరు ఉంటుంది, ప్లస్ తర్వాత అరు ఉంటుంది. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి ఆన్సర్. దేశ ప్రగతి విగ్రహ వాక్యం అడిగాడంటే దేశం యొక్క ప్రగతి అట్లా వస్తుంది. ఇది షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది. అచ్చులను ఏమంటారని అడిగాడు. పెదవులతో పలికే వాటిని ఏమంటామంటే ఔష్ట్యాలు అంటాము. దంతౌష్ట్యాలు చాలా రకాలు ఉంటాయి. అవి నేర్చుకోండి ఒకసారి. అంటే ఎస్జిటి వాళ్ళు కదా, నేను బాగా నేర్చుకోండి. ఇటువంటివి ఎక్కువ సద్గుణాలు కలిగిన వ్యక్తి అని అర్థం వచ్చే పదం ఏదని అడిగాడు. అక్కడ ఇచ్చిన వర్డ్స్ని బట్టి ఉంటుంది. దివ్వే దానికి ప్రకృతి ఏదని అడిగాడు. దీపము అవుతుంది. దీపముకి వికృతి దివ్వే. దేశ చరిత్ర అని అడిగాడు. విగ్రహవాక్యం అదే. దేశ ప్రగతియో దేశ చరిత్ర అడిగాడంటే ఇదైతే షష్ఠి వస్తుంది. కొరకున్కై చతుర్థి విభక్తి ఆల్రెడీ అడిగాడు, రిపీట్ అయింది ఇదైతే. కొరకున్కై అంటే చతుర్థి విభక్తులు చూసుకోండి. దళం పర్యాయ పదం ఏంటంటే సైన్యం, సేన. అదే నానార్థాలు అయితే పత్రం, ఆకు కూడా వస్తుంది దళం అయితే. నా బాల్యం ఇతివృత్తం ఏంటంటే కళల గురించి. నాటకాలు వేస్తారు, అందులో కళల గురించి ఉంటుంది. వేరొకరు రాసిన దాన్ని తన సొంత మాటల్లో రాసి చెప్పడాన్ని ఏమంటారంటే అనువాద రచన అంటాము. ఓకే, ట్రాన్స్లేషన్ చేయడం అంటాం కదా. నెక్స్ట్ పొడుపు కథ గురించి ఒకటి అడిగారంట. అంటే వెండి గొలుసును వెయ్యగలం కానీ తీయలేము అని. దాని ముగ్గు వస్తుంది ఆన్సరు. కృత్యాధార పద్ధతి గురించి అడిగాడట. నెక్స్ట్ ఏమడిగాడంటే ఉపమాలంకారం. ఆమె ముఖం చంద్రబింబం వలే ఉంది అని అడిగాడట. వలే అంటే అక్కడ ఉపమవాచకం అని వస్తుంది. వలే అన్న పదానికి అండర్లైన్ చేస్తే ఉపమవాచకం అవుతుంది. అదైతే ఉపమాలంకారం. అలంకారం అడిగితే అవగాహన కలిగిన విషయం పట్ల 2 నిమిషాలు మాట్లాడగలగటం అనేది ఏంటంటే డిబేటింగ్, ఉక్త రచన అంటాం కదా అదే. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని భాషల గురించి చెప్పిన వ్యక్తి ఎవరంటే హాకెట్. భాషల గురించి అబ్రివేషన్ ఇది. స్త్రీల గురించి తెలిపే వాచకం మహతీ వాచకం. పురుషుల గురించి ఇవన్నీ ఉంటాయి. వాచకాలు ఒకటి.
ఓకే, ఇదంతా తెలుగు. నెక్స్ట్ ఇంగ్లీష్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ గురించి ఇచ్చారట. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ పెట్టమన్నాడట వర్డ్స్. హే వాచ్ అవుట్ అనేది ఏంటంటే ఇక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది కాబట్టి ఏమవుద్ది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. ఇది ఇంటర్జంక్షన్. ఓకే, నెక్స్ట్ సక్సెస్ యాంటోనియం ఏంటంటే డిఫీట్, ఫెయిల్యూర్. సక్సెస్ యాంటోనియం అయితే డిఫీట్, అక్కడ ఫెయిల్యూర్ ఇస్తే ఫెయిల్యూర్ కూడా కరెక్టే. తర్వాత ఎంబారస్మెంట్ అనేసి స్పెల్లింగ్ అడిగాడట, స్పెల్లింగ్ చూసుకోండి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి అంటే హీ సెడ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని అడిగాడట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి, దాంట్లో హెల్పింగ్ వెర్బ్ గురించి సంథింగ్ అడిగాడట. డైరెక్ట్ మెథడ్ అదొకటి అడిగాడు. మెథడ్స్ ఉంటుంది అంటే మెథడాలజీలో వాళ్ళకి సైకాలజీ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి మెథడాలజీ కూడా చదవాలి కాబట్టి ఇంగ్లీష్ మెథడాలజీ గురించి అడిగాడు. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్ గురించి ఒకటి అడిగాడు. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా అది. ఓకే, ఇది ఇంగ్లీష్. నెక్స్ట్ అంతర్గత ఈవీఎస్ గురించి కొన్ని చూద్దాము. ఓకే, అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే ప్రక్రియ ఏదండి అంటే ఎవాల్యూషన్, మూల్యాంకనం. న్యూస్ పేపర్ అనేది దేనికి సంబంధించింది అంటే దృశ్య ఉపకరణం, అంతే. ఇది చూడడానికే యూజ్ అవుతుంది. పెట్ అలాగే నైలాన్ మ్యాచింగ్ ఏంటని అడుగుతున్నాడు. మ్యాచింగ్ అంటే ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారంటే అక్కడ. తర్వాత ఇంటర్నెట్ ఎక్కువగా యూజ్ చేసే, ఇక్కడ చూడండి పెట్ నైలాన్ మ్యాచింగ్ అడిగాడు. తర్వాత ఇంటర్నెట్ ఎక్కువగా యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్. ఇది మిడ్ డే మీల్ కొత్త పేరు ఏంటంటే డొక్కా సీతమ్మ. నెక్స్ట్ విద్యార్థి ఎంతవరకు ఉపన్యాస పద్ధతి ద్వారా నేర్చుకుంటాడు అని పర్సంటేజ్లో అడిగాడట. అక్కడ నెంబర్స్ని బట్టి రాయాలి. తక్కువే వస్తుంది, ఉపన్యాస పద్ధతి ద్వారా చాలా తక్కువ నేర్చుకోగలుగుతాడు. ట్రాఫిక్ రూల్స్ ఒకటి అడిగాడట. నెక్స్ట్ బలమైన కొరికే దంతాలు గల యానిమల్ ఏదని అడిగాడట. అక్కడ ఆప్షన్స్ని బట్టి పెట్టాలి. నెక్స్ట్ మ్యాథ్స్ ఏంటంటే పెగ్ బోర్డ్ ఒకటి, మ్యాథ్స్ మెథడాలజీ ఇది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, నెక్స్ట్ లాభ శాతాలు, లాభ నష్టాలు కంపల్సరీ అడుగుతున్నాడు. ఓబీబీ కిట్ ఒకటి, ఆయిలర్ సూత్రాలు ఒకటి అడిగాడట. నెక్స్ట్ విస్మృతి అనేది ఇది సైకాలజీకి సంబంధించింది. నెక్స్ట్ 2009 ఆర్టీఈ యాక్ట్, ఇది కూడా సైకాలజీ. టీసీని పొందే హక్కు ఎన్నో ఆర్టికల్ అని అడిగాడట. ఇది ఒకటి. ఈ రెండు సైకాలజీ, బట్ ఇవి మ్యాథ్స్. నెక్స్ట్ ఈవీఎస్ స్టాలన్ల గురించి అడిగాడట. సాకి వ్యాప్తి జరిపే మొక్క ఏదని అడిగాడట. అక్కడ ఎగ్జాంపుల్స్ స్ట్రాబెర్రీ ఉంటే స్ట్రాబెర్రీ అవుతుంది. నెక్స్ట్ బాహుళకం ఒకటి అడిగాడు. వ్యాప్తి స్టాటిస్టిక్స్లో ఉంటుంది ఇది. బాహుళకం ఎక్కువ సార్లు ఏ నెంబర్ రిపీట్ అవుతే దాన్ని బాహుళకం అంటాము. క్రమషడ్భుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఏంటని అడిగాడట. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఒకటి అడిగాడు. ఇది నేను ఆల్రెడీ వీడియో చేశాను, ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. అక్షాంశాలు రేఖాంశాల గురించి అడిగాడట, ఫిజిక్స్. ఓకే, ఇదంతా గ్యాదర్ చేసి రాశాను నేను. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని, ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి, యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.